అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీ లైవ్ కవరేజ్ కంటిన్యూ అవుతోంది. సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్లో మనకి గత 6 రోజులుగా చండీ హోమాలు, యాగాలు, పూజలు, అభిషేకాలన్నీ జరుగుతున్నాయి. మరి ఇంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు స్వామివారికి, అమ్మవారికి నైవేద్యం పెట్టడం, భక్తులకి ప్రసాదంగా అది పంచిపెట్టడం మన ఆనవాయితీ. చాలా పద్ధతిగా పొద్దున రాత్రి తేడా లేకుండా కష్టపడుతూ మంచి మంచి ప్రసాదాలు పెడుతున్నారు. ప్రసాదం కమిటీ వారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో, అందరికీ నమస్కారం. నా పేరు శుభప్రియ. దీనిలో భాగంగా నవకొండాత్మక సత్యచండీ యాగం, దీనిలో భాగంగా మేము ఫుడ్ కమిటీలో ఉన్నాము. ప్రసాదాలు చేయడం మా వంతు అనమాట. దాంట్లో భాగంగా ప్రతిరోజు పొద్దున్నే 4:30 నుంచి లేచి ఇంట్లో జరుగుతున్నట్టు లేచి వచ్చి 6 నుంచి మొదలు పెడతాం వంటిల్లో. దానిలో భాగంగా ఇవాళ పూర్ణాహుతికి కావాల్సిన పూర్ణాలు, పులిహోర, అట్లా రకరకాలు రోజుకొక ప్రసాదం చేస్తున్నాం. చాలా బాగుందండి. మీ పేరు? నమస్కారం, నా పేరు శిరీష పుట్లపల్లి. నేను కమిటీలో ఉన్నాను. గత వారం రోజుల నుంచి ఫుడ్ కమిటీలో ఉన్నాము, చేస్తున్నాము. అంతా అది అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఋత్వికులకు కూడా ప్రత్యేక వంటకాలు కొనసాగుతున్నాయి, మనందరికీ తెలుసు. ఎందుకంటే పద్ధతిగా వారికి కూడా అందరికీ ఆచారంతో చక్కగా శుభ్రంగా వండి పెట్టడం మన అదృష్టంగా చాలా మంది భావించాలి. నమస్కారం అండి, నా పేరు ఉమా మానపూజి. నేను ఇప్పుడే స్వప్న గారు చెప్పినట్టు మేమందరం ఋత్విక్కులకు చేయటం అంటే భాగవతులకు చేయటం అంటే భగవంతులకు చేయటమే అని మేము అందుకని ఫుడ్ కమిటీలో కావాలని ఉండి భాగవతుల్ని సేవించుకుంటున్నాము. అంటే భగవంతుల్ని సేవించుకున్నట్టే మేము ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా మేము పరోక్షంగా వారు సేవించుకుంటున్నాము. చాలా సంతోషం. చాలా కూడా వెనక చక్కగా పూర్ణాల కోసం మనం చూస్తున్నాం. అక్కడ బూరెలు రెడీ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. కళ్యాణి గారు, మీరు అక్కడే ఉండండి. చాలా చక్కగా ఎన్ని బూరెలు చేస్తున్నారండి? 500 బూరెలు చేస్తారు అక్కడ చూస్తున్నాం మనం. సో ఏ విధంగా మనం ఆ బూరెలు చేస్తున్నారని చూస్తున్నాం. హలో, నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. నా పేరు ప్రియ. ఈరోజు ఆఖరి రోజు పూర్ణాహుతికి మేము అమ్మవారి నైవేద్యానికి పూజలు చేస్తున్నాము. ఇలాంటి అవకాశం మాకు దొరికినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తాము. ఓకేనండి, చాలా సంతోషం. అది విషయం అనమాట. మనం ఎన్నో మంచి మంచి ప్రసాదాలు, వంటకాల గురించి చెప్పాము. మీ పేరండి? నా పేరు లావణ్య గంటి. సో అందరం కలిసి చేస్తున్నా, చాలా సంతోషంగా ఉంది. అంటే 4 రోజులు ఎంత ఈజీగా అయిపోయింది అంటే రేపటి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు ఇబ్బందిగా ఉంది.